హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను కాలర్ నెక్ బ్లౌజ్, హై నెక్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్ వీడియో ఇంతకుముందు పోస్ట్ చేశానండి, చెక్ చేయండి. సో ఇప్పుడైతే నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాను. నార్మల్ బ్లౌజ్ లాగా మొత్తం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా చుట్టూ జాయింట్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు ఈ నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో. మీరు కావాలంటే కటింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, చెక్ చేయండి కటింగ్ వీడియో చూడాలనుకున్నవారు. సో ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ కదా, ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా మనం కొంచెం ఈ విధంగా గట్టిగా ఒకసారి ఇట్లా కొట్టినట్లయితే ఈ విధంగా మనకు మార్కింగ్ అనేది పడుతుందండి. ఆ మార్కింగ్ వెంబడి ఈ విధంగా నేను నెక్ లైన్ అనేది డ్రా చేశాను. చూడండి, రెండు వైపులా నెక్ లైన్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని కూడా కటింగ్ వీడియోలో కట్ చేసుకున్నాం కదా, సేమ్ ఆ విధంగానే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండే విధంగా, అంటే ఫోల్డింగ్ చేయడానికి కోసము ఇటువైపు ఇటు చివరి వైపు ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఈ క్యాన్వాస్ పేపర్ను అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా క్లాత్, ఇది 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మీరు ఫస్ట్ కటింగ్ వీడియో చూస్తే మీకు ఈ నెక్ కటింగ్ మార్కింగ్ అనేది ఏ విధంగా తీసుకున్నాం అనేది తెలిసిపోతుందండి. సో ఈ విధంగా రెండో వైపు క్యాన్వాస్ పేపర్ని కూడా ఈ విధంగా మనం చుట్టూ కుట్టు అయితే వేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే ఈజీగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఈ విధంగా చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి, లోపలికి ఫోల్డింగ్ చేసుకొని. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఈ విధంగా కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని మనం నెక్కి ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాం. ఈ విధంగా మనకు రెండు వైపులా రెడీ అయిపోయాయి కదా. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా కట్ చేసేస్తున్నాం. ఇలా రెండు వైపులా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్ పైన ఈ విధంగా చూడండి, ఈ విధంగా నెక్ లైన్ గీసుకున్నాం కదా, దీని వెంబడి నేను కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కట్ చేయకుండా కూడా జాయింట్ చేయొచ్చు, కాకపోతే నేనైతే కట్ చేస్తున్నాను. క్యాన్వాస్ పేపర్ వేసిన తర్వాత కూడా ఈ పీస్ని కట్ చేసి సెపరేట్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ముందే కట్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ను ఇటువైపు అటువైపు ఈ విధంగా బ్లౌజ్ మెయిన్ పార్ట్ పైన ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని రాంగ్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని, రైట్ సైడ్ మీద ఈ విధంగా పెట్టేసుకొని, క్యాన్వాస్ పేపర్ రాంగ్ సైడ్ ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. సేమ్ రెండో వైపున కూడా అంతేనండి. పై నుండి ఈ విధంగా పైన ఎక్స్ట్రా తీసుకున్నాం మనం, ఆ ఎక్స్ట్రాను కొంచెం అలాగే వదిలేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా ఇటువైపు కూడా దిప్పేసుకొని మనం ఇంకొక కుట్టు డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఎక్కడైనా కుట్టు అటు ఇటు జరిగిపోయినట్లయితే ఈ రెండో కుట్టుతో సరి చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కుట్టు అనేది
వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది నీట్గా ముడతలు లేకుండా వస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. సో ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగా ఇటువైపుకు తిప్పేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకొని రావాలండి. ఈ విధంగా కుట్ట అనేది లైనింగ్ పైనే పడాలి, ఇటు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదు. సో ఇప్పుడు ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ మీద ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసిన దాని మీద కుట్ట అయితే వేసుకుంటూ రావాలి. తర్వాత చూడండి, ఇది ఈ విధంగా లోపలికి తిప్పేసుకొని మనకి హెమ్మింగ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది మనకి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్, షేప్ బెల్ట్లు, హుక్స్ల పట్టి, కాజల పట్టి జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని అతికించుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అటాచ్ అయితే చేసేసాను. ఈ విధంగా మధ్యలో ఒక చిన్న టక్స్ ఇచ్చాను. ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర ఒక చిన్న ఈ విధంగా మనకి ఇది షోల్డర్ పార్ట్ అని తెలియడానికి చిన్న కట్స్ అయితే ఇచ్చేసాను. ఈ విధంగా బ్యాక్ డాట్స్ నార్మల్ బ్లౌజ్ లాగానే బ్యాక్ డాట్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నడుం బెల్ట్, నడుం పట్టి కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చిన్న చిన్న టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఈజీగా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసి చూసినట్లయితే అర్థం కాదండి. ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది స్టిచ్చింగ్ అనేది. నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఈజీ అండి. 1-2 సార్లు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది ఈ విధంగా మెయిన్ డాట్ ఈ విధంగా నేను స్టిచ్ చేస్తున్నాను. నార్మల్గా మార్కింగ్ ఏం చెయ్యట్లేదండి. ఈ విధంగా నేను మార్కింగ్ ఏం చెయ్యనండి, మామూలుగా మీకు అర్థం కావడానికి కోసం అని మార్కింగ్ వేసి చూపిస్తాను. స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్లో, స్టిచ్చింగ్ వీడియోస్లో నేను ఎప్పుడైనా ఈ విధంగానే స్టిచ్ చేస్తాను. మార్కింగ్ ఏం వేసుకోను డాట్స్కి. సో ఇప్పుడు కూడా మీకు డాట్స్ ఏ విధంగా వేయాలి పర్ఫెక్ట్గా డాట్స్ అనేది ఇంతకుముందు వీడియోస్లో పోస్ట్ చేశాము, ఒకసారి చెక్ చేయండి. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇక్కడ డాట్స్ చూపించట్లేదు మార్కింగ్ అనేది. సో ఇప్పుడు షేప్ బెల్ట్లో స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా షేప్ బెల్ట్లు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకొని జాయింట్ చేసేసుకుంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇది నార్మల్ బ్లౌజ్ కూడా సేమే ఉంటుంది కదా అని చెప్పేసి ఇది కొంచెం నేను వీడియో స్పీడప్ చేశానండి, అంతే. ఈ డాట్స్ ఏ విధంగా పెట్టాలి, షేప్ బెల్ట్లు ఏ విధంగా స్టిచ్ చేయాలని ఇంతకుముందు చాలా వీడియోస్లో పోస్ట్ చేశానండి, చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం హుక్స్ల పట్టి, కాజాల పట్టి అనేది వేసుకోవాలి. చూడండి, హుక్స్ల పట్టి, కాజాల పట్టి కోసం ఇక్కడ ఈ విధంగా క్లాత్ తీసేసుకొని ఇటువైపు కాజాల పట్టి, సేమ్ అదే విధంగా ఇటువైపు హుక్స్ల పట్టి కూడా వేసేసుకోవాలి. మనం రెండు సమానంగా ఉన్నది లేనిది కూడా చూసుకోవాలి. హుక్స్ల పట్టి, కాజాల పట్టి కూడా ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకొని ఇటువైపుకు తిప్పేసి పైన ఒక కుట్టు వేసేయాలి. చూడండి, ఈ విధంగా షేప్ బెల్ట్లు, హుక్స్ల పట్టి, కాజాల పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని షోల్డర్ జాయింట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ చివరి నుంచి మనకి షోల్డర్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ షోల్డర్, బ్యాక్ పార్ట్ షోల్డర్ ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఖర్చు అని మనం కటింగ్ వీడియోలో చూపించాం కదా, 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా చూడండి ఇక్కడ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత మెల్లగా ఇటువైపుకు తిప్పి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే ఒకే ఖర్చు మెయింటైన్ చేయాలండి. సేమ్ ఇటువైపు కూడా అంతే. ఇక్కడ నుండి ఇటువైపుకు తిప్పేసుకొని చూడండి, ఇటువైపు చివరి నుండి కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఈ చివరి నుండి కార్నర్ చివర ఈ విధంగా ఇటువైపుకు తిప్పేసుకొని మనము బ్యాక్ పార్ట్ మధ్యలో ఒక టక్స్ ఇచ్చాం కదా, అక్కడ వరకు వచ్చి క్లోజ్ చేసేయాలి.
కుట్ట అనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ చూడండి ఇది ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాము, తక్కువ కావద్దు, ఎక్కువైనా పర్లేదు, ఎక్కువైతే మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసి తీసేయచ్చు. చూడండి ఇప్పుడు ఈ టక్స్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను చూడండి, మార్కింగ్ చేసేసి ఈ రెండు చివర్లు ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఉన్నది చూసుకొని ఇక్కడ వరకు ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ రెండు పీసులని ఈ విధంగా ఇప్పుడు సమానంగా వచ్చేసింది చూడండి. ఇలా ఇంకొక కుట్టు వేసేసుకుంటే డబుల్ స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి. మనం ఇంతకుముందు అక్కడ వరకు వచ్చి ఆపేసాం కదా, ఇప్పుడు స్ట్రైట్గా ఇక్కడ కుట్ట అనేది వేసేసుకోవాలి, డబుల్ స్టిచ్ వేసేయాలి. చూడండి ఇక్కడ నుండి డబుల్ స్టిచ్ ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. అంతే, నెక్ అనేది చాలా ఈజీ అండి. 1-2 సార్లు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి ఇది కాలర్ నెక్ బ్లౌజ్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసాను చూడండి, ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా మనం కుట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ అయినా చేసేసుకుంటే సరిపోతుంది. కాకపోతే కుట్టు కంటే హెమ్మింగ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా ఈ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా లోపలికి పెట్టేసి ఈ విధంగా హెమ్మింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి ఈ విధంగా హెమ్మింగ్ చేసేసాను. ఇప్పుడు హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది, ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకొని చూడండి, ఇక్కడ హెమ్మింగ్ చేసేసాను నేను. పట్టీ అనేది ఈ విధంగా కొంచెం ఎక్కువ పెద్దగా తీసుకుంటేనే వెడల్పు చాలా నీట్గా అనిపిస్తుంది ఈ నెక్కి. సో ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేద్దాం. హ్యాండ్స్ కూడా నేను లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాను. ఇది నార్మల్ హ్యాండ్సే కాబట్టి మీకు చంకలోతు అనేది ఇప్పుడు నేను స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తానండి ఎప్పుడైనా. చూడండి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చాను మిడిల్ పాయింట్లో. ఈ విధంగా ఇక్కడ కుట్టు కట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒక కుట్టు వేసేసుకొని ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఫ్రంట్ పార్ట్ చంకలోతు తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ కదా, ఈ విధంగా మిడిల్లో ఈ టక్స్ ఇచ్చిన దగ్గర నుండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా సరి చూసుకొని కుట్టు అయితే వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేయాలండి. హ్యాండ్స్కి ఎప్పుడైనా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఇంకొక వైపు కూడా ఈ విధంగానే హ్యాండ్స్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ రావాలి. నార్మల్ హ్యాండ్సేనండి, నార్మల్ ఎల్బో లెంత్ హ్యాండ్స్ ఇవి. మీకు కటింగ్ కోసం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. కటింగ్ వీడియోలో అన్ని క్లాత్లకి సెట్ అవ్వదండి ఈ నెక్, ఈ మోడల్ నెక్. ఎక్కువ మట్టుకి కాటన్ వాటికి సెట్ అవుతాయి, పట్టు వాటికి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అనేది కొలత బ్లౌజ్తో ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని సైడ్ జాయింట్స్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి నేను 4 కుట్లు అయితే వేసేసాను సైడ్ జాయింట్స్. చూడండి ఈ విధంగా. తర్వాత ఈ సైడ్ క్లాత్ అంతా నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తాను. నేను మార్జిన్ తీసుకునేటప్పుడే 2 ఇంచెస్ మార్జిన్ తీసుకుంటానండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను, పోగులు అనేవి బయటికి రాకుండా ఉండడం కోసం. సేమ్ ఇంకొక వైపు కూడా ఈ విధంగానే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో పోస్ట్ చేయండి.
ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫైనల్గా హుక్స్లు కాజాలు హెమ్మింగ్ అంతా పూర్తయిన తర్వాత బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఈ విధంగా ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా కొంతమందికి వెళ్తుందండి ఈ వీడియో అనేది. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫైనల్గా బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.